ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య శ్రేష్టమైన నామములో ప్రత్యేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట పల్లెవెల్ల శివారు సైరేపాలెం అనే పల్లెటూరు నుండి ఆయా ప్రాంతాల్లోనూ ఆయా రాష్ట్రాల్లోనూ దేవుని పరిచర్యలు జరిగించడానికి ప్రభు ఇచ్చిన కృప, చూపిన కృప, గాడ్స్ లవ్ మిషన్ పరిచర్యల తరఫున మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తా ఉన్నాను. నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రియులు, అభిషిక్త దైవజనులు, స్నేహితులు, రెవరెండ్ డాక్టర్ ఎమ్మాన్యుయల్ గారికి, జూలియమ్మ గారికి, వారితో పుట్టినటువంటి మరికొంతమంది అభిషిక్త దైవజనులైనటువంటి అందరికీ కూడా ప్రభువుపేట వందనాలు. చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రభువుపేట వందనాలు. మీ ప్రక్కలకు ఒకసారి కాస్త షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ క్రిస్మస్ చెప్తారా? పాస్టర్ గారు నాకు మైక్ ఇస్తూ ఏం చెప్పారంటే, మొదటి రోజు కనంటే 1 గంట అండి, రేపు రెండో రోజు కనుక 2 గంటల వరకు అని ఇబ్బంది లేదని చెప్పేసి అన్నారు. సో 1 గంట అయినా పర్లేదన్న వాళ్ళందరూ బిగ్గరగా స్తోత్రం చెప్దాం. రేపు 2 అయినా పర్వాలేదన్న వాళ్ళు ఇంకొంచెం బిగ్గరగా స్తోత్రం చెప్దాం. అద్భుతమైన సంగీతం అందిస్తున్నటువంటి ప్రియులు వారికి కూడా ప్రభువుపేట ప్రత్యేకమైన వందనాలు. ఎటర్నల్ యూత్ ప్రారంభం నుండి 12 సంవత్సరాలు అంటూ వేదిక మీద ఉన్న సేవకులందరూ కూడా 12ను పలకడాన్ని బట్టి ఎందుకో నేను చేసే ప్రసంగం కంటే 12 బాగా గుర్తుంది నాకు ఇప్పుడు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తూ, బహుశా ఈ 12 సంవత్సరాలకు పూర్వం ప్రారంభించినటువంటి దినాల్లో మరి ఎమ్మాన్యుయల్ పాస్టర్ గారితో ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు ప్రారంభించారో, ఎవరెవరు కొనసాగారో, ఎవరెవరు ఏం చేశారో అయితే తెలియదు. కానీ నాకు మొత్తం మీద ఎట్టకేలకు ప్రారంభించబడిన వారిలో కొంతమంది ద్వారా మరలా దానికి ముఖ్య కారకులుగా ఎమ్మాన్యుయల్ గారి ద్వారా, మరికొంతమంది తోటి యవన సహోదరుల ద్వారా, మరికొంతమంది యవన బిడ్డల ద్వారా ఈ ఎటర్నల్ యూత్ కార్యక్రమాలు ఈలాగు జరగడానికి ప్రభు కృప చూపించారు. అందులో మేము కూడా ఉన్నాం అన్నవాళ్ళు ఒకసారి, ఎందుకంటే కొంతమంది పెళ్లి చేసుకుని పోయి ఉంటారు, కొంతమంది వ్యాపార నిమిత్తం పోయి ఉంటారు, కొంతమంది మేము మీతో యాగలేమని పోయి ఉంటారు, కొంతమంది నీ నాయకత్వం మాకు నచ్చట్లేదని పోయి ఉంటారు, కొంతమంది నీ స్వార్థం. వాస్తవానికి కొన్ని సందర్భాల్లో ప్రభు పని చేయడానికి స్వార్థం అవసరమే. కొన్ని సందర్భాల్లో దేవుని పని జరిగించడానికి సమయం అసందర్భాన్ని, ఆ సమయాన్ని దేవుని పని కొరకు జరిగించడానికి అవసరమే. కారణం ఆలోచన చేస్తే ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. అద్భుతమైన సాక్ష్యాన్ని మనం విన్నాం. థామస్ గారు అలియాస్ ప్రసాద్ గారు ఆల్ ఈజ్ వెల్ అనేటటువంటి చారిటీ కార్యక్రమాలు జరిగించడం ద్వారా ప్రభు పని విస్తారంగా జరిగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒరిస్సా, పూణే, మహారాష్ట్ర లాంటి ప్రాంతాలకు ప్రభువు నడిపించి అక్కడ కూడా వాక్య పరిచయం చేయడానికి, ప్రభు చిత్తం మీద రాగల దినాలలో ఆయా ప్రాంతాలు, ఆయా దేశాల్లోకి నడిపించడానికి యవన కాలంలో ప్రభువు నన్ను కూడా నిలబెట్టుకుంటున్న విధానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ, పరలోకంలో జరిగిన పండుగ ఇది, భూమి మీద జరుగుతున్న పండుగ ఇది, దేశాల్లోనూ కొండ కోణాల్లోనూ జరుగుతున్న పండుగ ఇది. ఈ పండుగ గురించి తెలిసినటువంటి మనం అసలు దీని గురించి చెప్పుకోకుండా ఉండడానికి వీల్లేదు, దీని గురించి ప్రకటించుకోకుండా ఉండడానికి వీల్లేదు. నాతో పాటు వచ్చినటువంటి దేవుని సేవకులు, స్నేహితులు శేఖర్ బాబాయ్ గారికి, దయాకర్ పౌల గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు. వారు నాకు సహకారులుగా వచ్చారు. వారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ, చాలా చల్లగా ఉందన్న వాళ్ళు ఒకసారి మరలా బిగ్గరగా హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. టు బి ఫ్రాంక్, వాస్తవానికి చెప్పాలంటే మీకేదో చెప్పాలని రాలేదు, కానీ ఈ రాత్రి తప్పక ఈ అడవి కొలని ప్రాంతంలో ఉన్న ప్రతి ప్రజతో ప్రభువు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా సమయాన్ని 1 గంట వరకు ఇచ్చారు కనుక నిరభ్యంతరంగా, నిరాటంకంగా ఎంతైనా మాట్లాడే అవకాశాన్ని బహుశా జీవితంలో ఎక్కడో మా కొత్తపేట దగ్గర వాడపాలెం అనే ప్రాంతంలో ఆల్ నైట్కి పిలిచారు. నేను అనుకుంటున్నాను కూర్చోండి అయ్యారు అంటారేమనుకుంటున్నాను, కానీ తెల్లవారు 3 అయిపోయినాను కూర్చోమంటలేదు వాళ్ళు. సాయంత్రం 9:30కి మైక్ ఇచ్చేసారు నాకు. తెల్లవారుజాము 3 అయిపోయినా కూర్చోండి అని అంటారేమనుకుంటున్నాను, ఇంకా చెప్పండి అంటున్నారు. సో అలాంటి అవకాశం మరొకసారి నాకు రావడాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మీరు చెప్పండి, మాకేం ఇబ్బంది లేదన్న వాళ్ళందరూ ఒకసారి 2 చేతులు ఎత్తి. కనబట్టలేదు నాకు ఎక్కడ, ఈ లైటింగ్లన్నీ మా మొఖాలకే వేసేసారు వీళ్ళు. హల్లెలూయా.
ఈ అడవి కొలను కాస్త క్రీస్తు కొలనుగా మారాలనేదే మా సంఘంలో చేసిన ప్రార్థన. ఎప్పుడైతే పాస్టర్ గారు నాతో చెప్పారో అప్పటి నుంచి మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. తప్పక ఈ అడవి కొలను ప్రాంతాన్ని ప్రభు క్రీస్తు కొలనుగా చేయునుగాక, అందులో తప్పక మీరు పాలి భాగస్థులగుదురుగాక, అందులో తప్పక మీ వంతు మీరు నెరవేర్చుదురుగాక. ఎందుకంటే దేవుని పని చేయడానికి వయసుతో పని నిమిత్తం, వయసు నిమిత్తం, లేకపోతే వయసు భేదం లేదు. దేవుని పని చేయడానికి కులమో మతమో జ్ఞానమో బుద్ధో ధనమో దేనితోనూ పని లేదు. వాస్తవానికి నీవు దేవుని పని చేయడానికి సిద్ధపడితే ఆ సిద్ధపడిన మనసే దేవుడు ఒక గొప్ప ఆయుధంగా మలుచుకుంటాడు. నువ్వు సిద్ధపరుచుకున్న మనసునే దేవుడు నీకు అన్ని విధాలుగా సహకరించేలాగా సిద్ధపరుస్తాడు. నిన్నే ఒక రకమైనటువంటి బైబిల్ సెలవిస్తున్నట్లుగా యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా నూర్పుడి లేకపోతే పదును పెట్టబడిన లేకపోతే సాన పెట్టబడినటువంటి ఒక కొడవలిలాగా ఆయన వాడుకుంటాడు. ఎందుకంటే కోత చాలా విస్తారంగా ఉంది, కోయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈ సంవత్సర కాలంలో ఉపవాస ప్రార్థనలు ఒకటే చెప్పుకుంటూ వచ్చాను నేను. అసలు ఉపవాస ప్రార్థనలు ఎందుకు పెడుతున్నామో సంఘాల్లో తప్ప ఆ ఊర్లో ఉన్న ఏ మందిరానికి రాని వాడికి ఎవరు కూడా తెలియనటువంటి పరిస్థితి. నిజమే, చాలా బాధాకరం. ఉపవాస ప్రార్థనలు ఎందుకు పెడుతున్నామని అంటే మన కోసం ఏదో పెట్టుకుంటున్నాం. ఈ గోల మళ్ళా మొదలు పెట్టారని వాళ్ళు అనుకోవడం, ఈ 3 రోజులు మైకులు పెడతారని వాళ్ళు, అసలు ఇంతకీ ఉపవాస ప్రార్థనలు ఎందుకు పెడుతున్నాము అని అంటే వాళ్ళ కొరకే పెడుతున్నాం, వాళ్ళ బాగు కొరకే పెడుతున్నాం, వాళ్ళ రోగాలు నయమవ్వాలని పెడతా ఉన్నాం, వాళ్ళ పశువులు పాడి బాగుండాలని పెడతా ఉన్నాం, వాళ్ళ కొరకు మనం కడుపు మార్చుకుని అంగలారుస్తున్నాం, మోకాళ్ళు వేస్తున్నాం, కన్నీరు కారుస్తున్నాం అనే సంగతి మనం ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలామందికి ఇంకా తెలియదు. అని అంటే ఈ 2024 ఈరోజు చాలా విచారించాల్సినటువంటి విషయం ఇది. రెండవది, ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? ఎందుకు క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నాం? క్రిస్మస్ చర్చికే పరిమితమా? క్రిస్మస్ క్రైస్తవులకే పరిమితమా? క్రిస్మస్ అంటే మందిరానికి వెళ్ళే వాళ్ళు మాత్రమే చేసుకునే పండగ? క్రిస్మస్ అంటే కేవలం బైబిల్ పట్టుకుని వెళ్ళే వాళ్ళకేనా ఈ పండుగ? లేదు. వాస్తవానికి యేసు క్రీస్తు ప్రభువారు ఆయన అందరికీ ప్రభు. బిగరగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. నువ్వు అడవి కొలవుల్లో ఉన్నా నీకు ప్రభు అయినా, నువ్వు భీమవరంలో ఉన్నా నీకు ప్రభు అయినా, నువ్వు ఆ ఎదురుగుండగా వస్తూ ఉన్నటువంటి ఇక్కడ ఏదో ప్రాంతం కనపడుతుంది మాకు ముందుగా, దానికి ముందు తాడేపల్లిగూడెం కాకుండా ఈ ఎదురా కూడా కొన్ని చిన్న ఊర్లు, నువ్వే ఊర్లో ఉన్నా నీకు ప్రభువే. ఏ భాష మాట్లాడే బిడ్డవైనా నీకు ప్రభువే. లోకానుసారంగా చూస్తే నువ్వు ఏ కులానికి చెందినవాడైనా నీకు ప్రభువే. నువ్వు జ్ఞానివైనా అజ్ఞానివైనా పండితుడివైనా పామరుడివైనా, నువ్వు చదువుకున్నా చదువు లేకపోయినా, నువ్వు మందిరానికి వచ్చినా రాకపోయినా కూడా నీకు ఆయన ప్రభువు. బిగ్గరగా చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటే నిన్ను కాపాడేవాడు, నిన్ను రక్షించేవాడు, నిన్ను విమోచించేవాడు, నీ బాగు కోరుకునేవాడు, నీ జీవితాన్ని ఉద్ధరించడానికి వచ్చినవాడు. కనుక నాకు సంబంధం లేదు అనే దానికంటే ఆయన నిన్ను కూడా ప్రేమిస్తున్నాడనే మాట ఈ రాత్రి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా, అద్భుతంగా, ఆశీర్వాదకరంగా, ఇంత సంతోషంగా ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే 2023 సంవత్సరాల క్రిందట ఒక ఆయన ఎవరో పుట్టాడు అని అంటే ఆయన గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్న నీకు వస్తే, ఈ రాత్రి దూరవాణి యంత్రం ద్వారా వింటున్నటువంటి అడవి కొలను గ్రామ ప్రజలారా, లేక ఈ ప్రాంతాన్ని ప్రేమించేటటువంటి వారులారా, మా కుటుంబాలు బాగుండాలి, మా బిడ్డలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలి, వాళ్ళ పాడి బాగుండాలి, పంట బాగుండాలి, మా పిల్లలు అక్కరకు రావాలి, నగరునకు చెక్కబడినటువంటి కుమార్తెల్లాగా ఉండాలి, మేము ఫలించేటి వారిగా ఉండాలి అనే వాంఛతో, ఆశతో ఒకవేళ మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఈరోజు ఈ రాత్రి ప్రకటించబడుతున్నటువంటి ఈ క్రిస్మస్ పేరు చెప్పి వివరించబడుతున్నటువంటి పాటల ద్వారానో, ప్రసంగం ద్వారానో, వాయిద్యాల ద్వారానో మీకు యేసు అనే పేరు గురించి చెప్పబోతున్నటువంటి ఈయన గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు 2023 సంవత్సరాల కిందట ఆయన పుట్టాడు అనే సంగతిని ఇప్పటికీ ప్రకటిస్తూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని కనీసం ఈ రాత్రి మీరు ఆలోచించాలని మనం చేస్తున్నాను. ఎందుకు అని అంటే క్రిస్మస్ అంటే కేవలం క్రైస్తవుల కొరకు, క్రిస్మస్ కేవలం మందిరానికి వెళ్ళే వారి కొరకు, లేక క్రిస్మస్ అంటే ప్రభువుని నమ్ముకున్న వారి కొరకు మాత్రమే కాదు.
ఈ ప్రభువు నమ్ముకున్న బిడ్డల జీవితాల్లో, ఈ మందిరానికి వెళుతున్నటువంటి బిడ్డల జీవితాల్లో, దేవుని యొక్క వాక్యాన్ని బైబిల్ పట్టుకుని మందిరానికి వెళుతున్నటువంటి జీవితాల్లో ఏదైతే సంతోషం, ఏదైతే నెమ్మది, ఏదైతే సమాధానం, ఏదైతే కృప కలిగి ఉన్నారో అట్టివి మీరు కూడా పొందుకొని మీ జీవితాన్ని సార్థకం చేసుకోవాలనే ఈ ఎటర్నల్ యూత్ క్రిస్మస్ కానివ్వండి, హోలీ యూత్ క్రిస్మస్ కానివ్వండి, లేకపోతే గాడ్స్ లో మిషన్ క్రిస్మస్ కానివ్వండి, లేకపోతే పెంటెకోస్టల్ విశ్వాసం, లేకపోతే క్రిస్మస్ పేరు చెప్పి మీ కొరకు ఒక ఆయన 2023 సంవత్సరాల కింద వచ్చాడు. ఆయన మీ జీవితాల్లో కూడా వస్తే మీ బ్రతుకులు బాగుంటాయి, బాగుపడతాయి అని చెప్పడానికే ఈ క్రిస్మస్ సంబరాలు. మీ జీవితాన్ని తప్పక ఆయన కడతాడని చెప్పడానికే ఈ క్రిస్మస్ వెలుగుల పండుగలు. మనకు చక్కటి పేరు పెట్టారు పాస్టర్ గారు, క్రిస్మస్ వెలుగుల పండుగలు. ఒకవేళ మేము చీకట్లో ఉన్నాం, మ్రగ్గిపోతూ ఉన్నాం, మాకు సహాయం చేసేవాడు లేడు, మాకు సలహా ఇచ్చేవాడు లేడు, మా బ్రతుకులు అధోగతి పాలైపోయాయి, మేము ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నాం, అన్నీ ఉన్నా అనేటటువంటి భయభ్రాంతులకు గురి అయి ఒకవేళ మీరు జీవిస్తూ ఉంటే, ఈ రాత్రి ఈ 2023 సంవత్సరాల కిందట వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించి మేము చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం కనుక కాస్త మీరు ఆసక్తి కలిగి వినాలని అడవి కొలను గ్రామ ప్రజలందరికీ ప్రభు పేరట, మరి ముఖ్యంగా ఎటర్నల్ యూత్ తరఫున విన్నవిస్తూ ఉన్నాను, తెలియచేస్తూ ఉన్నాను. ఏమండి, ఎందుకు వినాలండి మేము యేసు ప్రభు వారి గురించి? ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, ఆయన గురించి వినాల్సిన అవసరం ఏమిటి అనేటటువంటి ప్రశ్న కనుక మీలో లేవనెత్తబడితే, ఈ రాత్రి పరిశుద్ధ దేవుని గ్రంథం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి అనేక చోట్ల అనేక విధాలుగా ఈ లోకాన్ని గూర్చి, మనుషుల గూర్చి, మానవ జాతి పుట్టుక గురించి, మరణం గురించి, మరణం తర్వాత జీవం గురించి, మనిషి ఊహకు, మనిషి జ్ఞానానికి అందనటువంటి సంగతులు ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో దేవాతి దేవుడు వ్రాయించి పెట్టాడు. అందులో కనీసం ఈ రాత్రి నేను చెప్పేటటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అనేటటువంటి ఆయన జననాన్ని గురించి నువ్వు వింటే, ఆయన జీవితాన్ని గురించి నువ్వు వింటే, ఆయన మరణ పునరుత్థానాల గురించి నువ్వు వింటే, ఖచ్చితంగా ఈ రాత్రి ప్రభువు నీ బ్రతుకును మార్చబోతా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ రాత్రి నీ చెర నుండి ప్రభు విడిపించబోతా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ రాత్రి ఎన్నో ఏండ్లుగా నీవు కారుస్తున్న కన్నీరును ఆయన తొడవబోతా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ప్రభు యొక్క వాక్యం అంటుంది, ఎవరి పేరు చెబితే సముద్రము చేల్చబడ్డదో, ఎవరి పేరు చెబితే అద్భుతాలు జరిగాయో, ఎవరి పేరు చెబితే చచ్చిన శవంగా ఉన్న లాజరు అనబడే భక్తుడు తిరిగి సమాధిలో నుండి లేచి వచ్చాడో, ఎవరి పేరు చెబితే ఆశ్చర్యక్రియలు జరిగాయో, ఎవరి పేరు చెబితే ఆకాశం తెరవబడ్డదో, ఆయన గురించే ఈ రాత్రి మీరు వినబోతా ఉన్నారు గనక నమ్మినోళ్ళు చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పడం అంటే చాలామంది అనుకునేది ఏంటంటే, ఎప్పుడు చర్చిల్లో జరిగేదే కదా, ఎప్పుడు బైబిల్ పట్టుకుని వెళ్ళేవారు పండగే కదా ఇది, ఎప్పుడు ఇదిగో మా ఇంటి ఎదురుగుండా ఉన్న వాళ్ళు, మా ప్రక్క వీధిలో ఉన్న వాళ్ళ గురించి జరిగేది, లేకపోతే చెప్పుకునేదే కదా అనే మీమాంసలోంచి మీరు బయటకు రావాలని, మీ బ్రతుకులు మార్చుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు అనేటటువంటి సర్వోన్నతుడు, సర్వ జగద్రక్షకుడు, లోకరక్షకుడు, పాపుల విమోచకుడు, పరిశుద్ధ దేవుని గురించి మీరు వినాలని ఆకాంక్షతో ఈ విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి మేము ఎందుకు వినాలండి? మాకు సంబంధం లేదు కదా, మా దేశానికి చెందినవాడు కదా కాదు కదా, మా ప్రాంతానికి చెందినవాడు కాదు కదా. అసలు ఆ ప్రశ్న వేసుకుంటే మన దేశానికి చెందిన చాలా లేని మనం వాడుతూ ఉన్నాం. ఎందుకంటే అందులో కొద్దో గొప్ప మంచిదేదో ఉంది గనక, అవసరమైంది ఉంది గనక, ఆలోచింప చేసేది ఉంది గనక ఈ రాత్రి దేవునికి దేశానికి ముడిపెట్టడానికి వీల్లేదు, దేవునికి భక్తికి ముడిపెట్టడానికి వీల్లేదు, దేవునికి ఆచార వ్యవహారాలకి ముడిపెట్టడానికి వీల్లేదు. దేవుడు వేరు, ఆచార వ్యవహారాలు వేరు, దేవుడు వేరు, లోక పద్ధతులు వేరు, దేవుడు వేరు, కులం వేరు. దేవుడు అంటే నీ జీవితాన్ని సమూలంగా మార్చగలిగినటువంటి వాడు దేవుడు. ఆచారం అంటే నీ కట్టుబట్టలు మార్చగలిగేది మాత్రమే. కానీ రాత్రి అటువంటి జీవితాన్ని మార్చగలిగేటటువంటి యేసయ్యను గూర్చినటువంటి సంగతులు మీరు వింటే మీ బ్రతుకులు బాగుంటాయని మనవి చేస్తా ఉన్నాను. ఎందుకో తెలుసా? లోకంలో సామెత ఉంది. ఏంటా సామెత? వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలని సామెత ఒకటి ఉంది. నేనేమంటానంటే ఈ రాత్రి
మీరు వింటే ఈ రాత్రి యేసయ్య గురించి వినండి, తింటే ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత మేము పెట్టే ప్రేమ విందుని తిని దేవుని చేత దీవించబడండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి తప్పక యేసయ్య గురించి మీరు వినాలి. ఎందుకు వినాలనంటే ఆయన జననం ప్రత్యేకమైంది. హల్లెలూయా. ఆయన జననం ప్రత్యేకమైంది. దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. మనం సరాసరి ప్రభు లేఖనాలు చూద్దాం. చూడండి దయచేసి. మత్తయి శుభవార్త 1వ అధ్యాయంలో 20వ వాక్యంలో రాసుంటుంది, 22వ వాక్యంలో రాసుంటుంది. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 22వ వాక్యం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు. హల్లెలూయా. ఈ రాత్రి యేసును గూర్చి ఎందుకు వినాలండి? యేసయ్యను గూర్చినటువంటి వాక్యం మేము వినాల్సిన అవసరమే ఉందండి అని అంటే, ఈ రాత్రి తప్పక యేసయ్యను గూర్చి నీవు కలిగినటువంటి ప్రతి అపోహను దేవుడు తొలగించబోతా ఉన్నాడు. నమ్మినోళ్ళు చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఈ రాత్రి మందిరానికి వెళుతున్నటువంటి మనం, లేక ఈరోజు చర్చిలో పాలిభాగస్తులమైనటువంటి మనం ఒక బలమైన ప్రార్థనతో ఈ రాత్రి అడవి కొలను గురించి ప్రార్థన చేద్దాం. ఏంటో తెలుసా? యేసయ్యను గురించినటువంటి అనుమానాలు, అపోహలు ఇలాంటి క్రిస్మస్లు, ఉపవాస ప్రార్థనల ద్వారా పటాపంచులైపోవాలి. ఎందుకంటే యేసయ్య అంటే మాకు సంబంధం లేదు, యేసు క్రీస్తు గురించి మాకు సంబంధం లేదు, యేసయ్య పుట్టుక గురించి మాకు సంబంధం లేదు, అసలు యేసు దేవుడు అనే దాని గురించి కూడా మాకు సంబంధం లేదనేటటువంటి పరిస్థితులు నానాటికి పెట్టరేగిపోతున్నటువంటి సందర్భంలో, నానాటికి ఎక్కువైపోతున్నటువంటి సందర్భంలో బైబిల్ సెలవిచ్చినట్లుగా ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు. అందరికీ ప్రభువై ఉన్నాడన్న సంగతి చెప్పాల్సిన బాధ్యత ప్రభువు సంఘమా మన మీద పెట్టాడు. ఎజ్రా, నెహెమ్యా గ్రంథాల్లో రాసుంటుంది, ఇది వరకు తమ కొరకు ఏమియు సిద్ధము చేసి కొనని వారికి వంతులు పంపించాలి. ఎప్పుడు మనమైనా క్రిస్మస్ చేసుకోవడం? తెల్లవారు లేచి ఒక మాట తీసుకుందాం. మన సేవకులుగా, విశ్వాసులుగా, సంఘముగా తప్పక నెలకొక పర్యాయమైన ప్రభువా నేను నిన్ను గూర్చిన సువార్త ప్రకటిస్తాను, తప్పక నా స్నేహితులతో నిన్ను గూర్చిన మాటలు చెప్తాను, తప్పక నిన్ను గూర్చినటువంటి సంగతులు వినిపింపచేస్తాను. ఎందుకో తెలుసా? వాస్తవానికి మా సంఘంలో ప్రతి నెల మొదటి దినాన్న, 1వ తారీఖు ప్రపంచ దేశాల కొరకు 24 గంటలు నాన్ స్టాప్ ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. ప్రతి 2వ వారంలో వీధి కూడికో సువార్త కూడికో జరుగుతూ ఉంటుంది. 3వ వారంలో ఇందాక సోదరులు ప్రసాద్ గారు చెప్పినట్టు, థామస్ గారు చెప్పినట్టు, ఆల్ ఈజ్ వెల్లాగా అనాథలకి, అభాగ్యులకి, తిండి లేని వారికి కొద్దో గొప్ప దేవుడిచ్చినంతలో ఉన్నంతలో వాళ్ళకి ఆహారం సిద్ధపాటు చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. 4వ వారం బైబిల్ స్టడీ లాంటి కార్యక్రమాలు జరగడం ద్వారా అనేకులకు, అన్యులకు ప్రభు సువార్త ప్రకటించేటటువంటి గొప్ప బాధ్యతను, దర్శనాన్ని, ధన్యతను, భాగ్యాన్ని, భారాన్ని ప్రభు మా పక్షంగా మా మీద పెట్టాడు. వాటిని జరిగిస్తూ గత 15 ఏళ్ళు, 20 ఏళ్ళుగా దేవుని సేవలో ముందుకు కొనసాగుతూ ప్రభు పని చేసుకుంటూ వస్తూ ఉన్నాం. వాస్తవానికి అన్యుల మధ్యలో సేవ చేస్తున్న సేవకునిగా సెలవిస్తూ ఉన్నాను. ఒకప్పుడు మా సేవ ప్రారంభంలో కొట్టినోళ్ళు, తిట్టినోళ్లే తప్ప ఇదిగో దేవుని యొక్క వాక్యం చెప్పండి ఆహ్వానించిన వాళ్ళు ఎవళ్ళు లేనటువంటి ఆ గ్రామములు ఇవాళ ప్రతి ఇంట్లో యేసు ప్రసాద్ అనే పేరు కలిగిన వ్యక్తులు ఉన్నారు. స్తోత్రం. యేసు ప్రసాద్ అనే పేరు లేని ఏ కుటుంబం కూడా మా ప్రాంతంలో లేదు. యేసు ప్రసాద్, యేసు ప్రసాద్. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారంటే, క్రిస్మస్ అంటే క్రైస్తవుల కొరకు మాత్రం కాదు, ఈ క్రిస్మస్ అనేది లోకంలో ఉన్న వాళ్ళందరికీ, మరి ముఖ్యంగా ప్రభు అంటే మాకొద్దు, యేసుక్రీస్తుకి మాకు సంబంధం లేదు అనేటటువంటి వాళ్ళందరికీ చెప్పాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే యోహాను, మత్తయి, లూకా, మార్కు శుభవార్తల్లో వాక్యం రాసుంటుంది, ఇదిగో మీరు సంత వీధులలోకి వెళ్ళండి, మీరు రాజవీధులలోకి వెళ్ళండి, మీరు ఇరుకైన మార్గాలలోకి వెళ్ళండి, నన్ను గూర్చినటువంటి సంగతిని, లేక నా ఇల్లు నిండునట్లు అనేకులను మీరు తోడుకొని రండి అనేటటువంటి వాక్యాన్ని మనం చదువుకుంటాం. దేవుని సంగమా, దైవ జనాంగమా, ఎందుకు యేసు ప్రభువారు గొప్పవడం? దయచేసి సేవకులు ఎవరు అనిత భావించొద్దు. ఒకవేళ వాళ్ళ మెసేజ్లు ఎక్కువ ఏమైపోయినాయి అంటే, స్టార్ గురించి చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, గొల్లల గురించి ఎక్కువైపోయారు, లేకపోతే క్యాండిల్స్ గురించి చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. యేసు గురించి చెప్పేవాళ్ళు బహుగా
తక్కువైపోయారు. ఈరోజు దేవుని సేవకులారా, దైవ జనాంగమా, దేవుని సంఘమా, మనం యేసుని గురించి చెప్పేవారిగా ఉండాలి. యేసు గొప్పతనాన్ని గురించి చెప్పేవారిగా ఉండాలి. యేసు చేసిన అద్భుతాల గురించి చెప్పేవారిగా ఉండాలి. యేసు చేసిన మహిమల గురించి చెప్పేవాళ్ళుగా ఉండాలి. యేసు చేసినటువంటి ఉన్నతమైన కార్యాల గురించి చెప్పేవాళ్ళుగా ఉండాలి. యోహాను శుభవార్తల ఆఖరిలో రాసి ఉంటుంది, ఆయన చేసినటువంటి అద్భుతాల గురించి వ్రాయాల్సి వస్తే ఈ భూప్రపంచం కూడా సరిపోదు అని చెప్పి ఎన్ని అద్భుతాలు చేశాడు ఆయన. కానీ ఇవాళ క్రైస్తవులు చూస్తున్నటువంటి చాలామందికి మాత్రం విసుగు పుట్టేసింది సోదరా, రైట్? ఏంటి గోల మాకు, ఏంటి తలకాపోటు మాకు, ఆదివారం పొద్దున పెడతారు. ఇది గోల కాదు నాయనా, మీ జీవితాలను మార్చేటటువంటి దేవుని స్వరం. ఇది గోల కాదు. మీ బ్రతుకులు మారాలి, మీ బ్రతుకులు బాగుండాలి, మీ బ్రతుకులు దీవించబడాలి అనేటటువంటి సదుద్దేశంతో మీ కొరకు అంగలారుస్తున్నటువంటి సంఘం. ఏ ఊర్లో అయితే సంఘం ఉంటుందో తప్పక ఊరు దేవుడు క్షేమాన్ని ఇస్తాడు. ఏ ఊర్లో అయితే దేవుని సేవ జరుగుతూ ఉందో ఆ ఊరిని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వస్తాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన నామము పేరట మొర్ర పెట్టేవారు ఎక్కడెక్కడైతే ఉంటారో అక్కడ దైవికమైన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. కరోనా టైంలో మా శరీరపాలెంలో ఒక్కళ్ళంటే ఒకళ్ళు కరోనా ఎఫెక్ట్ చేత ఆ కోవిడ్కి బలవలేదు. కారణం ఏంటో తెలుసా? ఆ రోజుల్లో ప్రపంచమంతా స్తంభించిపోయి చివరికి మందిరాలు తీయడానికి కూడా భయపడినటువంటి సందర్భాల్లో తెల్లవారుజాము 4:30కి ఆరాధన జరిగించినటువంటి అనుభవాలు ప్రభు మాకు ఇచ్చాడు. బహుశా ఆ తెగింపే, బహుశా ఆ భారాన్నే చూసినటువంటి దేవుడు ఒక్క బాడీ కూడా కరోనా డిఫెక్ట్తో, కరోనా జబ్బుతో బయటికి మా ప్రాంతం గుండా వెళ్ళలేదు. కారణం ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. ప్రార్థన మరణాన్ని ఆపుతుంది. ప్రార్థన జీవితాల్ని కడతాది. కనుక ఈ రాత్రి యేసుక్రీస్తు గురించి మీరు తెలుసుకుంటే మీ జీవితాలు మార్చబడతాయి, బాగుపడతాయి. అందుకనే ఆయన గురించి ఈ రాత్రి కూడా మరలా ఈ క్రిస్మస్ వెలుగుల పండుగ అనేటటువంటి ఈ కార్యక్రమం ద్వారా, ఈ క్రిస్మస్ ద్వారా మరొకసారి మీకు సువార్త పంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏంటా సువార్త అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అందరిలాగా పుట్టిన దేవుడు కాదు. ఈయన గాల్లోంచో, ధూళ్ళలోంచో, చెట్లోంచో, పుట్లోంచో, భుజాల్లోంచో, కొమ్మల్లోంచో, ఆకుల్లోంచో పుట్టినటువంటి వ్యక్తి కాదు. ఈయన పుడతాడనేటటువంటి సంగతి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పాత క్రొత్త నిబంధనలు అనేటటువంటి 2 భాగాల్లో ముందు చెప్పబడ్డది. ఆ చెప్పబడిన ప్రకారమే నెరవేర్చబడ్డది. కన్యక గర్భవతి అయి కుమారుని కంటది. ప్రపంచంలో కన్యకు పుట్టినటువంటి ఏకైక వ్యక్తి, యూనిక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ప్రత్యేకత కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక లాంటి పుట్టుక ఈ భూమి మీద ఎవడు కూడా ఇప్పటికీ పుట్టలేదు, ఇంకెవడూ కూడా పుట్టలేడు. ఇది యేసుకు మాత్రమే సాధ్యం. ఇది యేసయ్యకు మాత్రమే సాధ్యమైనటువంటి పుట్టుక. ఏ వ్యక్తి అయినా పుట్టాలి, జన్మించాలి అని అంటే ఒక స్త్రీకి, ఒక పురుషుడికి, ఒక ఆడ లేక ఒక మగ, లేక భార్యాభర్త అనేటటువంటి ఇద్దరి కలయిక వాళ్ళకు మాత్రమే మనుషులు ఈ భూమి మీద పుడతారు, ఉద్భవిస్తారు. కానీ కేవలం యేసుక్రీస్తు ప్రభువారు అనబడిన ఆయన మాత్రమే పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి కన్య మరియా యేసయ్యకు జన్మనిచ్చినటువంటి సందర్భం. ఎందుకు పుట్టాడండి ఆయన? యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది, మనందరికీ తెలుసు, ఇదిగో మీకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆ విషయానికి వస్తే లోకానుసారంగా జరుగుతున్నటువంటి ఆచార వ్యవహారాల్లో నరకం నుంచి తప్పించేటటువంటి కుమారుడై ఉండాలి, వారసత్వం మగాడే పుట్టుండాలి, కొడుకే పుట్టుండాలి, లేదా తలకొరువు పెట్టాలి అని అంటే వాడు కైలాసానికో పరలోకానికో మరో చోటుకో పోవాలి అని అంటే కొడుకే కొరువి పెట్టాలి అనేటటువంటి పరిస్థితుల్లో ఈ లోకం కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఒకవేళ కొడుకులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జననం ఎంత ప్రత్యేకమైందో ఆ ప్రత్యేకమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే మీకు కూడా కుమారుడిగా, మిమ్మల్ని నరకము నుండి తప్పించేటటువంటి వాడిగా, మిమ్మల్ని పాపలోకములో నుంచి విడిపించేటటువంటి వాడిగా పుట్టాడన్నటువంటి వాస్తవిక సత్యాన్ని ఈ రాత్రి గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. ఆయన జననం ప్రత్యేకమైంది. మొట్టమొదటి మాట, ఆయన జననం ప్రత్యేకమైనటువంటిది. ఈ లోకంలో ఎంతోమంది గొప్పవాళ్ళు, ఎంతోమంది సోక్రటీస్, ఎంతోమంది గేయకారులు, ఎంతోమంది
జ్ఞానవంతులైనటువంటి వాళ్ళు పుట్టినప్పటికీ యేసులాగా పుట్టినటువంటి ఆ ప్రత్యేకతను కలిగిన వాడు యేసయ్య మాత్రమే తప్ప మరెవరూ లేరు. ఆయన గురించి మీరందరూ తెలుసుకుంటే మీ జీవితాలు బాగుపడతాయని మనవి చేస్తూ ఉన్నాను. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన జీవితం ప్రత్యేకమైంది. హల్లెలూయా. ఆయన జీవితం ప్రత్యేకమైంది. ఎంత ప్రత్యేకమైందంటే ప్రభు యొక్క వాక్యం అంటది, వ్రాయబడుతుంది. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 46వ వాక్యంలో, లూకా శుభవార్త 2వ అధ్యాయము 23వ అధ్యాయం 4వ వాక్యాల్లో, ఇదిగో నాలో పాపం ఉన్నదని ఎవడైనను రుజువు చేయగలడా? నాలో పాపం ఉన్నదని ఎవడైనా రుజువు చేయగలడా? ఇవాళ అమ్మ కూర్చున్న మీ అందరికి ఒకసారి వందన. యేసయ్య గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. యేసయ్య మందిరం గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. యేసయ్య చేసిన అద్భుతాల గురించి చెప్పడానికి చాలా ఉన్నాయి. చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు, అమ్మ యేసయ్య గురించి ఎవరికైనా చెప్పమంటే నాకు రాదండి. అందుకని హానోక్ అన్న ఒక మంచి పాట రాశాడు, ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావు. ఈ రాత్రి మాటలు మనకే, ఏం చేసామని దేవుని కోసం. అలాగే కొంతమంది గురించి ఆలోచన చేస్తే ఒక పాట పాడడం వస్తే చాలు నా అంతటోళ్ళు లేదనుకో. ఒక పాట పాడడం వస్తే చాలు నా అంతటోళ్ళు లేరు. వాక్యం చదవడం వస్తే చాలు నా అంతటోళ్ళు. నేనంటాను, నీ అంతటోళ్ళు లేరు అనే సంగతి నువ్వు సువార్త చెప్పే విధానాన్ని బట్టి, నీ అంతటోళ్ళు లేరు అనే సంగతి నువ్వు మోకాళ్ళు వేసే విధానాన్ని బట్టి, నీ అంతటోళ్ళు లేరు అనే సంగతి నువ్వు దేవుని కొరకై పని చేస్తున్న తీరును బట్టి అర్థం కావాలి తప్ప మనకు మనం అనేసుకుంటే సరిపోదు, మనకు మనం ఊహించుకుంటే సరిపోదు. ఎందుకో తెలుసా? మీ అందరికీ తెలుసు, దేవుని యొక్క వాక్యం తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నయమానును మార్చగలిగింది ఎవరు మార్చారు? నయమాన్ని ఎవరు మార్చారమ్మా? పండితులా? ధర్మశాస్త్రాన్ని, పాత నిబంధన లేక కొత్త నిబంధన అవపోసన పట్టిన వాళ్ళ? ఎవరు మార్చారు? చిన్నది. దేవుని యొక్క వాక్యం అంటది చిన్నది. ఈరోజు ప్రభు పని చేయడానికి నువ్వు సిద్ధపడితే ప్రభువు వాడుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ప్రభువాన్ని నీ పని చేస్తాను నువ్వు చెప్పగలిగితే చేయబడ్డాన్ని ప్రోత్సహించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. అందుకనే ఈ ఎటర్నల్ యూత్ వారు గత 12 సంవత్సరాలుగా ఈ క్రిస్మస్ వెలుగుల పండుగ జరిగిస్తున్నారు. ఒక్కసారి ఆ యూత్ని బట్టి చప్పట్లు కొడదాం బిగరగా. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం కదా. 12 సంవత్సరాలుగా నిరాటంకంగా ఏకదాటిగా ప్రభు పని వెలుగుల పండగ. ఏ పండగ? వెలుగులు పంచే పండగగా వారు జరిగించుకుంటూ వస్తూ ఉన్నారు. అప్రిషియేట్ చేయాలి, ప్రోత్సహించాలి, బలపరచాలి. ఎస్, మేమున్నాం. ఎందుకు? లాగేయడానికి కాదండోయ్. ఎందుకు? ప్రోత్సహించడానికి మేమున్నాం. ఇదిగో నా వంతుగా ఇది, నీ వంతుగా ఏంటి, ఇదిగో పలానా వాళ్ళ వంతుగా ఇదిగో. దేవుని పనిని చేయడానికి ప్రోత్సహించాలి. ఎప్పుడైతే దేవుని పని చేసేవాళ్ళని ప్రోత్సహిస్తామో వారు మరింత బలపరచబడతారు. మొట్టమొదటి మాట, యేసుక్రీస్తు ప్రభువారి జననం ప్రత్యేకమైంది. రెండో మాటగా యేసుక్రీస్తు ప్రభువారి జీవితం ప్రత్యేకమైంది. ఏంటి? ఆయన సవాలు విసురుతాడు. పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు సమాజ మందిరంలో కూడా సవాళ్ళు ఎదురవుతాయి. పిలాతు అంటాడు, ఇతని యందు ఏ తప్పు నాకు కనబడలేదు. యేసయ్య గురించి చెప్పడానికి ఇంకేం కావాలి నీకు? ఆయనలాగా పుట్టినవాడు ఎవడూ లేడని చెప్పడానికి ఏం కావాలి? ఆయనలాగా జీవించిన వాడు ఇంకెవడూ లేడని చెప్పడానికి ఇంకేం కావాలి? నేను అంటాను, ఇలాంటి క్రిస్మస్ పండుగలో నువ్వు ఆ నక్షత్రం గురించో అనితాభావించొద్దని అందుకే జ్ఞాపకం చేశాను. నువ్వు ఆ కొవ్వొత్తుల గురించో ఆ కేక్ గురించి చెప్తే చర్చికి రాని వాడికి ఏమర్థం అవుద్ది? ఇంత గొప్ప దేవుడి గురించి ప్రక్కన పెట్టేసి, ఇన్ని అద్భుతాలు చేసినటువంటి యేసయ్య గురించి ప్రక్కన పెట్టేసి, ఆయన జీవితము జననము ప్రత్యేకమైన సంగతి ప్రక్కన పెట్టేసి, చచ్చిన వాళ్ళని లేపాడన్న సంగతి ప్రక్కన పెట్టేసి, ఇంకా మనం ఎలన్ మస్క్ స్టేట్మెంట్లు వింటున్నారా? రేపటి నుంచి పిల్లలు కనడానికి మనుషులతో పని లేదట. ఎలన్ మస్క్ స్టేట్మెంట్లు చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. ఆయన ఆల్మోస్ట్ ఆల్లో రోబోలు కనిపెట్టి ఈ పిండాన్ని ఎండాన్ని లోపల పెడితే పిల్లలు కంటారు అనేటటువంటి స్టేట్మెంట్లు, అమెరికా నుంచి ఇండియాకి రావడానికి 25 నిమిషాలు చాలు అనేటటువంటి స్టేట్మెంట్లు చాలా దారుణం. ఇవన్నీ దేనికి సూచన తెలుసా? ప్రభువు రాకడకు సూచన, వాక్యం నెరవేర్పు.
లేకపోతే దేవుని చిత్తాన్ని ధిక్కరించేటటువంటి కార్యక్రమాలు క్రియలు జరుగుతున్నవి దేనికి సూచన అంటే ప్రభువు రాకడకు సూచన. కనుక కరోనా ద్వారానైనా మనం ఎఫెక్ట్ చేయబడినటువంటి పరిస్థితులు తప్పించబడిన మనం ఇప్పుడైనా మనం కన్సిడర్ చేయాలి. దేవుని యొక్క చిత్తం ఏమైంది, దేవుని యొక్క ఉద్దేశం ఏమైంది, నాకు ఎందుకు రక్షణ ఇచ్చాడు, నన్ను ఎందుకు బాప్తిస్మంలోకి నడిపించాడు, ఎందుకు నా చేత చక్కగా పాడించుకుంటున్నాడు, ఎందుకు నాకు ఈ గాత్రాన్ని ఇచ్చాడు, ఎందుకు నాకు ఈ ధనాన్ని ఇచ్చాడు, ఎందుకు నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు, ప్రభు కొరకు నేను చేయాల్సింది ఏమైనా ఉందా అని మీలో ఆలోచన రేకెత్తించబడాలి ఈ రాత్రి. ఎందుకంటే ప్రత్యేకమైన జననం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పాల్సిన బాధ్యత నీ మీద, నా మీద, మనందరి మీద ప్రభు ఉంచాడు. యేసుక్రీస్తు జీవితంలో ప్రత్యేకత కలిగినటువంటి ఆ జీవిత సత్యాల గురించి 33.5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కడు కూడా నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావని చెప్పినటువంటి దాఖలాలు, రుజువు చేసినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా కనపడలేదు. పిలాతు కూడా అంటాడు, ఇదిగో ఇతను తప్పు చేశాడని నేను ఎక్కడా కూడా నిరూపించలేనటువంటి పరిస్థితుల్లో నాకు సంబంధం లేదనేటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు జీవితం ప్రత్యేకమైంది. మూడో మాటగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆయన మరణం ప్రత్యేకమైంది. ఆయన మరణం ప్రత్యేకమైంది. దేవుని యొక్క వాక్యం చూద్దాం దయచేసి నాతో పాటు. మీ పరిశుద్ధ గ్రంథాలు తిరగేయండి. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 18వ వాక్యం. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెడతా ఉన్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును చాలండి. థ్యాంక్ యూ అయ్యగారు, థ్యాంక్ యూ. ఈరోజు చాలా స్టేట్మెంట్లు చూస్తూ ఉన్నాం. ఒక ఆయన అంటాడు, 3 మేకులు పీక్కోలేనుడు ఈడు దేవుడేటి. నేను అంటాను, ప్రభు యొక్క వాక్యం అంటా ఉంది, యోహాను శుభవార్త అంటా ఉంది, ఈరోజు మనము ప్రార్థించాల్సిన అవసరం ఉంది, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, నీ భక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది, నీ దేవుని గొప్పతనాన్ని గురించి ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటో తెలుసా? ఎవడు నన్ను చంపలేడు, ఎవడు నన్ను చంపలేడు, ఎవడు నా ప్రాణం తీయలేడు. నా ప్రాణము పెట్టుటకును, దాన్ని తీసుకొనుటకును, మరణించుటకును, తిరిగి జన్మించుటకును నా దగ్గర అధికారం ఉంది. వాస్తవానికి పుట్టుక, చావు మనుషులమైన మన చేతుల్లో లేదు. కానీ ఈరోజు మనం ఎలాంటి దేవుని కలిగి ఉన్నామో తెలుసా? పుట్టగలిగిన, మరణించి తిరిగి లేవగలిగిన నజరేయుడిని యేసయ్యను కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బండను చేల్చగలిగిన దేవుడు, దాహార్చిని తీర్చగలిగిన దేవుడు, ఆశ్చర్యక్రియలు జరిగించగలిగిన దేవుడు, దయ్యాల సేన నుండి విడిపించగలిగిన దేవుడు, పరిస్థితులు సమూలంగా మార్చగలిగిన దేవుడు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం, అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం. నా ప్రాణము పెట్టుటకును, దాన్ని తిరిగి తీసుకొనుటకును అధికారం కలిగిన దేవుడు. ఈ రాత్రి ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం ఒకసారి ఆలోచన చేయాలి మనం. ఈయన గురించి చెప్పడానికి ఇంక సంకోచించాల్సిన విషయం లేదు, ఆలోచించాల్సిన విషయం లేదు. ఈ రాత్రి ఈ ఎటర్నల్ యూత్ వారి అడుగులో మీరు అడుగులు పడాలి, వారి చేతులతో మీ చేతులు కలపాలి, వారి ప్రార్థనలో మీరు ఏకీభవించగలగాలి. కారణం ఏంటంటే దేవుని రాకడ సమీపంగా ఉంది. ప్రభు యొక్క వాక్యం అంటావు, ఇదిగో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి, సమస్త జనుల్ని నా శిష్యులుగా చేయండి. విశ్వవాణి క్యాలెండర్లో 2014 అనుకుంటాను, ఒక సహోదరి, ముస్లిం సహోదరి, ఆమె రక్షించబడిన తొల్లిటి 70 దినాల్లోనే 126 మందిని ప్రభువులోకి నడిపించింది. హల్లెలూయా. తొల్లిటి దినాల్లోనే విశ్వవాణి క్యాలెండర్లు కనుక మీరు ఓపెన్ చేసి 2014 ఓపెన్ చేస్తే స్టిల్ ఆవిడ నాకు ఇన్స్పిరేషన్, ప్రేరణ. తొల్లిటి దినాల్లో బాప్తిసం తీసుకున్న 70 రోజుల్లోనే ముసల్మాన్ 126 మందిని ప్రభువులోకి నడిపించింది. నాకు తెలిసి మరొక చోట మాదే ప్రాంతంలో, మాకు దగ్గర 40 కిలోమీటర్ల దగ్గరలో పాల్ ప్రసాద్ అనే సహోదరుడు పొద్దున్నే పాలు ప్యాకెట్లు వేసుకుంటేనే కానీ, పొద్దున్నే పాస్టర్ గారు రైట్, పేపర్లు వేసుకుంటేనే కానీ, కారం పొట్లాలు అమ్ముకుంటేనే కానీ, సబ్బు బిళ్ళలు అమ్ముకుంటేనే కానీ రోజు గడవదు. ఒక ప్రక్క పిల్లల్ని చదివించుకుంటూనే, ఒక ప్రక్క భార్యను పోషించుకుంటూనే ఇప్పటికీ 80 మందిని ప్రభువులోకి నడిపించాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ రాత్రి దేవుని సంగమా, దైవ జనాంగమా, ఈ క్రిస్మస్ వెలుగుల పండుగ ద్వారా ముగింపులోకి వస్తూ ఉన్నాను నేను. ఈ రాత్రి ఇంత గొప్ప దేవుని గురించి నువ్వు చెప్పడానికి, నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. ఆయన జననం ప్రత్యేకమైందని, ఆయన జీవితం ప్రత్యేకమైందని, ఆయన మరణ పునరుత్థానం ప్రత్యేకమైందని, ఆయన మొదటి రాకడ ప్రత్యేకమైందని, ఆయన తిరిగి మరలా రాబోతా ఉన్నాడని, తిరిగి రాబోతా ఉన్నాడని. ఆ తిరిగి రాబోతున్నటువంటి రాకడ లోపుగా ఈయన గూర్చి తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంత ఉందో చెప్పాల్సినటువంటి బాధ్యత. ఎందుకో తెలుసా? ప్రభువు నమ్ముకోకముందు నీ జీవితం ఎలా ఉందో, ప్రభువు నమ్ముకున్న తర్వాత నీ జీవితం ఎలా ఉందో నీకు తెలుసు. ప్రభువు నమ్ముకోకముందు, ప్రభువు చేత రక్షించబడక ముందు నీ పరిస్థితి ఏంటో, రక్షించబడిన తర్వాత నీ పరిస్థితి ఏంటో నీకు తేటతెల్లంగా కనబడతా ఉంది. ఇప్పుడు నేను అడిగాను అనుకోండి మిమ్మల్ని, అమ్మా మీ సాక్ష్యం చెప్పండి అంటే అందరూ చెప్తారు. ప్రభు, ఏమండి అయ్యారు, ఇదిగో ప్రభువులో రాకముందు నా జీవితం ఇదండి, నా బ్రతుకు ఇదండి, నా స్థితిగతులు ఇవ్వండి, ఒకప్పుడు అలా ఉండేదండి, తినడానికి తిండి లేదండి, కట్టుకోవడానికి బట్టలు లేదండి, ఉండడానికి ఇల్లు లేదండి. ప్రభువుని నమ్ముకున్న తర్వాత, వాక్యానుసారంగా జీవిస్తున్న తర్వాత నా పరిస్థితులు సమూలంగా ప్రభువు మార్చాడండి. ఇప్పుడు నిజంగా ఆనందిస్తూ ఉన్నానండి, ఇప్పుడు నిజంగా సంతోషిస్తూ ఉన్నానండి అని నేను అంటాను. ప్రశ్న ఈ రాత్రి, ఆ సంతోషం నీ దగ్గరే ఉండిపోవాలా? నీకు మాత్రమే పరిమితం అయిపోవాలా? ఈ నిజరక్షకుడు, లోకరక్షకుడు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, అద్భుతాలు జరిగించేవాడు నీ ఇంటికి, నీ కుటుంబానికి, ఆ మాటకు వస్తే ఈ పేటకే పరిమితం అయిపోవాలా? ఆయన అందరికీ ప్రభు, అందరినీ రక్షించడానికి, అందరిని విమోచించడానికి, అందరి బ్రతుకులు బాగు చేయడానికి, అందరి జీవితాలు కట్టడానికి, పున్నామ నరకము నుండి తప్పించడానికి, పరలోక రాజ్యము గురించి చేర్చడానికి వచ్చినటువంటి ఆయన గురించి, ఆయన అనుభవాల గురించి తప్పక మనం చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొదటి మాట, ఆయన జననం ప్రత్యేకమైంది. యేసయ్య గురించి ఏమైనా చెప్పాలనంటే, బహుశా మీకు ఏమైనా తెలుసో లేదో నాకు తెలియదు, ఆదికాండం గురించి తెలుసో లేదో నాకు తెలియదు, ప్రకటన గ్రంథం గురించి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ యేసయ్య గురించి నన్ను ఏం చెప్పమంటారండి? ఆయన జననమైన ప్రత్యేకమైందని చెప్పు, ఆయన జీవితం ప్రత్యేకమైందని చెప్పు, ఆయన మరణ పునరుత్థానాలు ప్రత్యేకమైనని చెప్పు, ఆయన మరలా రాబోతున్నాడు జాగ్రత్త సుమా అని చెప్పు. తప్పక దేవుడు నీ వాంఛను తీరుస్తాడు. నీవు కలిగిన ఏదైతే ఆనందం, నెమ్మది, సమాధానం, సంతోషం ఈ క్రిస్మస్ వెలుగుల పండగ లాంటి జీవితాల్లో నీ జీవితంలో ప్రతిదినాన్ని పొందుకొని అనుభవిస్తూ ఉన్నావో, తప్పక వాళ్ళ జీవితాలు కూడా అవి అందించబడతాయి, వాళ్ళ జీవితాలు కూడా వెలిగించబడతాయి, వాళ్ళ జీవితాలు కూడా మార్చబడతాయి, వాళ్ళ జీవితాలు కూడా ఫలిస్తాయి. అట్టి కృపాధన్యత మీకు, నాకు, మనందరికీ ఇవ్వాలని ప్రభు పేరట కోరుకుంటూ ముగింపు మాటలుగా, తప్పక ఈ అడవి కొలను కాస్త క్రీస్తు కొలనుగా మారునుగాక. ఈ అడవి కొలనుకు ప్రభువు పరిపూర్ణమైన రక్షణ దయచేయునుగాక. మీ మోకాళ్ళ ప్రార్థన త్వరలోనే కార్యములు జరిగించునుగాక. మీరు విడుస్తున్న కన్నీరు చూచిన దేవుడు ఈ ప్రాంతం అంతటి ప్రతిబాష్ప బిందువును తుడుచునుగాక. తప్పక మీరు ఖర్చు పెడుతున్న ప్రతి పైసా, ప్రతి పావలా, ప్రతి రూపాయి దేవుని పని కొరకు అక్కరకు వచ్చునుగాక. అనేకులు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే గొప్ప యోధులుగాను, సాధకులుగాను ప్రభు మిమ్మల్ని వాడుకొనుగాక. ఈ ఎటర్నల్ యూత్ ఏదైతే ఏర్పాటు చేస్తూ కొనసాగిస్తూ ఉన్నారో, వారికి నాయకత్వం వహిస్తూ, సారథ్యం వహిస్తూ నడిపిస్తున్నటువంటి స్థానిక దైవజనులు, అభిషక్తులు ఇమ్మాన్యుయల్ పాస్టర్ గారికి ప్రభు కృప సదా తోడేండి నడిపించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆయన జననం ప్రత్యేకమైంది, జీవితం ప్రత్యేకమైంది, మరణ పునరుత్థానం ప్రత్యేకమైనవి. వీటి గురించి తప్పక చెబుతారని, రాగల దినాలలో గొప్ప సాక్షులుగా మీరు ఉంటారని, తప్పక ప్రభు పరిచర్యలో వాడబడతారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అవకాశం ఇచ్చి నన్ను ప్రేమతో పిలిచినటువంటి అందరికీ, మరి ముఖ్యంగా అభిషేక్ దైవజనుల వారికి ప్రత్యేకమైన వందనాలు.